యాక్టింగ్ నేర్చుకునేటప్పుడు ఒక స్క్రిప్ట్లో స్క్రిప్ట్ తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో చూసేయండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఫిల్మ్ క్రాఫ్ట్ ఇన్సైట్స్. ఈ వీడియోలో మనం స్క్రిప్ట్ తెలుసుకోవడం వల్ల యాక్టర్స్కి ఎంత ఉపయోగపడుతుంది అనేది మనం మాట్లాడుకుందాం. మామూలుగా ఆన్ అండ్ యావరేజ్ ఒక సినిమాలో ఓ టెంటేటివ్గా 80 సీన్స్ ఉంటాయండి. అంటే మీరు నన్ను అడగొచ్చు అన్నింటిలోని 80 ఉంటాయంటే గ్యారంటీ కాదు. నేను యావరేజ్ అని అందుకే చెప్పాను. మీరు పోకరీ సినిమా తీసుకుంటే దాంట్లో 120 సీన్స్ వరకు ఉన్నాయి. ఈ సీన్స్ అన్నీ కూడా ప్రతి ఒక్క ఆర్టిస్టు కూడా తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి? నా ఒక్క సీన్ నేను తెలుసుకుంటే సరిపోదా? అందరిది నేను ఎందుకు తెలుసుకోవాలంటే మీకు ఒక ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్, మనకి రీసెంట్గా దగ్గరలో వచ్చిన ఒక సినిమా నాని గారు హీరోగా చేసిన నిన్ను కోరి అనే సినిమాని తీసుకుందాం. ఆ నిన్ను కోరి అనే సినిమాలో స్టార్టింగ్ ఇంట్రడక్షన్లో క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మనకి నివేదా థామస్ గారు అమెరికాలో ఒక చోట పార్టీ జరుగుతుంటే అక్కడ కూర్చుని డల్గా ఆలోచించడం గురించి మనకి సీన్లో చూపిస్తారు. ఆ తర్వాత మనకి ఆది పినిశెట్టి అనే వ్యక్తి చేసిన క్యారెక్టరు, అంటే ఆవిడ హస్బెండ్గా చేసిన క్యారెక్టర్ వెళ్ళి ఆవిడ భుజం మీద చేసి ఎందుకు అలా ఉన్నావు అని అడుగుతుంది. అడిగినప్పుడు ఆవిడేం చెప్తుందంటే నేను ఈరోజు ఉమెన్ కలిసాను అంటుంది. ఆ ఉమెన్ కలిసాను అనగానే మీరు ఆది పినిశెట్టి గారి ఎక్స్ప్రెషన్ కనుక చూస్తే చాలా సీరియస్గా ఇలా ఉంటుందన్నమాట. అది అలా ఎందుకు పెట్టారు అంటే మనం అంతకుముందే సరైనోడు అనే సినిమా చూసి వైరం ధనుష్ అనే క్యారెక్టర్ని మనం మైండ్లో పెట్టేసుకున్నాం. అంటే ఆది పినిశెట్టి గారు కనుక వచ్చారు అంటే ఖచ్చితంగా అది నెగిటివ్ రోల్ అయి ఉంటుందని మనల్ని మ్యానిపులేట్ చేయడానికి వాడిన టెక్నిక్ అనమాట. అప్పుడు అలా సీరియస్గా చూడగానే మీకు ఏమనిపిస్తుంది? నాని గారు హీరోగా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆది పినిశెట్టి గారే ఇందులో నెగిటివ్ రోల్ మనకు అనిపిస్తుంది. కానీ మీరు అక్కడ సీన్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటే ఆవిడ చెప్తూ ఉంటుంది నేను ఈరోజు ఉమెన్ కలిసాను అనగా నేను సీరియస్గా పెట్టడం, తర్వాత నాకంటే నువ్వు ఉన్నావు, తనకి ఎవరూ లేరు, పిచ్చోళ్ళు అయిపోతున్నాడు, తనకు చూస్తే జాలేస్తుంది, నా వల్ల ఎలా జరిగింది అనిపిస్తుంది, అన్నీ వింటూ ఉంటాడు. ఆయన చాలా సీరియస్గా వింటూ ఉంటాడు, ఏ విధమైన రియాక్షన్ ఇవ్వడు, ఒక ఆలోచనలో ఉంటాడు అన్నమాట. అప్పుడు ఆవిడ ఆయన వైపు తిరిగి నాకు కొంచెం గిల్టీగా ఉంది, నేను ఏదో ఒకటి చేయాలనుకుంటున్నాను, నీకు ఓకే అంటే దానికి ఇంటికి తీసుకొద్దాం అనుకుంటున్నానని ఒక్కసారి ఆది పినిశెట్టి వైపు తిరుగుతుంది. తిరిగేటప్పటికి ఆయన ఇలా సీరియస్గా ఏదో ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు ఆవిడ కొంచెం డౌట్గా ఇలా భుజం మీద చేయగానే సరే నీకు ఓకే అంటే నాకు ఓకే అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది కూడా ఎక్స్ప్రెషన్ కూడా ఏ విధమైన చేంజ్ లేకుండా. దానికి కారణం ఏంటో అని నేను చాలాసేపు అనుకున్నాను, అంటే తినే వెళ్ళనై ఉంటాడని. కానీ సినిమా అంతా చూస్తే తన రోల్ అంతా పాజిటివ్ మ్యాగ్నిట్యూడ్లోనే వెళ్తూ ఉంటుంది. ఇలా ఎందుకు జరిగిందా అని నేను ఆలోచిస్తే మీరు లాస్ట్కి వచ్చేటప్పటికి క్లైమాక్స్కి ప్రీ క్లైమాక్స్లో సీన్ నెంబర్ 72 or 75 అక్కడ ఆది పినిశెట్టి గారు ఒక్క ఆయన అమెరికాలో ఒక చోట నుంచుని ఉంటే వెనకాల నుంచి నాని గారు వచ్చి అడుగుతారు, ఏమని ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు, నీ గర్ల్ ఫ్రెండ్ కోసం అని అడుగుతాడు. అడిగితే నేను అలాంటి కాదు అంటాడు. మరి అలాంటి కాకపోతే ఎలాంటి అంటాడు. అలాంటి అయితే నిన్ను నా ఇంటికి ఎందుకు తీసుకొచ్చాను అంటాడు. ఎందుకు తీసుకొచ్చావు అంటే అప్పుడైనా ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాడండి. ఏంటంటే నా భార్య నీ గురించి నాకు చెప్తున్నప్పుడు నాకు నా ఫ్రెండ్ క్రిస్టియా స్టెల్లా పేరు మర్చిపోయాను, తను గుర్తొచ్చింది అని చెప్తాడండి. సో ఈ రకంగా మీరు అది ఆలోచిస్తే ఆయన సీన్ నెంబర్ 4లో ఎందుకు అంత సీరియస్గా ఉన్నాడంటే ఈ సీన్ నెంబర్ 72 or 73లో ఇక్కడ ఈ విషయం చెప్పడానికి, అంటే అక్కడ క్రిస్టియా స్టెల్లా తన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో తను ఊహించుకుంటూ మనం సీరియస్గా మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో నేను చెప్పాలనుకుంది ఏంటంటే ఇప్పుడు మీరు ఈ సీన్ నెంబర్ 4 కానీ 5 కానీ మీరు చేయాలనుకుంటే ఆ సీన్ నెంబర్ 75 మీకు తెలియాలనేది నా పాయింట్ అనమాట. అది తెలియకపోతే ఏం చేస్తారు? మీరు మామూలుగా మీ వైఫ్ మీకు చెప్తూ ఉంటుంది, మీరు వింటూ ఉంటారు. కానీ ఆ ఎఫెక్ట్, ఆ సస్పెన్స్, ఆ హోల్డింగ్ పాయింట్, ఆ గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లే అనేది రాదనమాట. సో దానికోసమని మీరు ప్రతిదీ కూడా తెలుసుకోవాలి. ఇలాగే ప్రతి సినిమాలో కూడా ఇలాంటి గ్రిప్పింగ్ సీన్స్ అనేవి ఉంటాయండి. సో నాదేదో నా సీన్ చేసుకుందాం వెళ్ళిపోదాం, నా సీన్ నాకు తెలిస్తే చాలు అని మీరు అనుకుంటే కుదరదు. ఎప్పుడన్నా ఈ రోజుల్లో మనకి బాగా మూవీస్ స్టార్ట్ అయినప్పటి నుంచి బాహుబలి దగ్గర నుంచి రాజమౌళి గారు ట్రెండ్ తీసుకొచ్చారండి. ఏంటంటే రిహార్సల్కి మీరు వర్క్షాప్స్కి రావాల్సి ఉంటుంది. ఇది వరకు ప్రీవియస్గా అది ఉండేది కాదు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో, ఇప్పుడు అది వచ్చింది. దానివల్ల ప్లస్ ఏంటంటే మీకు మొత్తం అందరితోని కూర్చొని రిహార్సల్ చేసే ఒక ప్రివిలేజ్ అయితే దొరుకుతుంది. దానివల్ల మీకు అన్ని సీన్స్ తెలుస్తాయి. ఒకవేళ తెలియకపోతే అడగాల్సిన బాధ్యత మీదే. లేకపోతే ఏమవుతుందంటే ఆ సస్పెన్స్ కానీ ఆ గ్రిప్పింగ్ ఎలిమెంట్ కానీ సినిమా కోల్పోద్ది. దానికి మీరు కూడా బాధ్యులు అవుతారు, బీయింగ్ ఏ ట్రైన్డ్ ఆర్టిస్ట్. సో ఈ కాన్సెప్ట్ కనుక మీకు అర్థమైతే స్క్రిప్ట్ చాలా ఇంపార్టెంట్ మీకు తెలిసినట్టయితే, ఇలా ఆలోచించి బాగా చేసే క్యారెక్టర్లు, ఆర్టిస్టులు మీరు ఎవరన్నా మీకు తెలిసినట్టయితే కింద కామెంట్ బాక్స్లో వాళ్ళ పేరుని మెన్షన్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ కనుక మీరు ఇంకొన్ని ఫాలో అవ్వాలని మా ఛానల్లో అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ని మీరు కనుక క్లిక్ చేస్తే మా యొక్క వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, పాడ్కాస్ట్ ఛానల్స్ని మీరు ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్.